భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్రీ పిఎం నాయర్ గారి అంతరంగం ఇది. ఆయన భావోద్వేగంతో చెప్పిన ముఖ్య విషయాలు సంక్షిప్తంగా ఇక్కడ అందిస్తున్నాం. శ్రీ నాయర్ గారు కలాం ఎఫెక్ట్ అనే పుస్తకాన్ని రచించారు. డాక్టర్ కలాం గారు విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు అనేక దేశాధినేతలు ఖరీదైన బహుమతులు అందించేవారు. ఆ బహుమతులను తిరస్కరించడం ఆ దేశానికి అవమానంగా, భారతదేశానికి ఇబ్బందిగా మారుతుందని భావించి ఆయన వాటిని స్వీకరించేవారు. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఆ బహుమతులన్నింటినీ ఫోటోలు తీయించి జాబితా తయారు చేసి ఆర్కైవ్స్కి అప్పగించేవారు. తర్వాత వాటిని ఆయన తిరిగి చూసిన సందర్భమే లేదు. రాష్ట్రపతి భవన్ను విడిచిపెట్టేటప్పుడు వచ్చిన బహుమతుల్లోని ఒక్క పెన్సిల్ కూడా తనతో తీసుకెళ్లలేదు ఆయన. 2002లో డాక్టర్ కలాం గారు రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. అదే సంవత్సరం రంజాన్ మాసం జూలై ఆగస్టులో వచ్చింది. సాంప్రదాయంగా రాష్ట్రపతి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం ఆనవాయితీ. డాక్టర్ కలాం గారు శ్రీ నాయర్ను అడిగారు, ఇప్పటికే బాగా భోజనం చేసేవారికి మళ్లీ విందు ఎందుకు అని. ఆ విందుకు సుమారు 22 లక్షలు ఖర్చవుతాయని శ్రీ నాయర్ చెప్పారు. అప్పుడు డాక్టర్ కలాం గారు ఆ మొత్తాన్ని కొన్ని అనాథాశ్రమాలకు ఆహారం, దుస్తులు, దుప్పట్ల రూపంలో అందించాలని ఆదేశించారు. ఏ అనాథాశ్రమాలకు ఇవ్వాలో నిర్ణయించడం రాష్ట్రపతి భవన్ బృందానికే వదిలేశారు. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక డాక్టర్ కలాం గారు శ్రీ నాయర్ను తన గదిలోకి పిలిచి ₹1,00,000 చెక్కు ఇచ్చారు. ఇది నా వ్యక్తిగత పొదుపు నుండి ఇస్తున్నాను, దీని గురించి ఎవరికీ చెప్పకండి అని అన్నారు. అది చూసి ఆశ్చర్యపోయిన శ్రీ నాయర్, సార్, నేను బయటకు వెళ్ళి అందరికీ చెబుతాను, ప్రజలు తెలుసుకోవాలి, మీరు ప్రభుత్వ ఖర్చును మానేసి మీ సొంత డబ్బులు కూడా ఇస్తున్నారని అన్నారు. భక్తిగల ముస్లిం అయినప్పటికీ రాష్ట్రపతిగా ఉన్న కాలమంతా డాక్టర్ కలాం గారు ఇఫ్తార్ విందులు నిర్వహించలేదు. డాక్టర్ కలాం గారికి ఎస్ఆర్ అని మాత్రమే చెప్పేవారు నచ్చేవారు కాదు. ఒకసారి భారత ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతి భవన్కు వచ్చినప్పుడు ఒక అంశంపై డాక్టర్ కలాం గారు తన అభిప్రాయం చెప్పి శ్రీ నాయర్ను అడిగారు, మీరు అంగీకరిస్తున్నారా అని. అప్పుడు శ్రీ నాయర్, లేదు సార్, నేను అంగీకరించను అని నేరుగా చెప్పారు. అది విని ప్రధాన న్యాయమూర్తి ఆశ్చర్యపోయారు. ఒక సివిల్ సర్వెంట్ రాష్ట్రపతితో అలా బహిరంగంగా విభేదించడం అసాధారణం. అప్పుడు శ్రీ నాయర్ చెప్పారు, తర్వాత సార్ నన్ను ఎందుకు విభేదించానని అడుగుతారు? కారణం తార్కికంగా ఉంటే 99% సందర్భాల్లో ఆయన తన అభిప్రాయాన్ని మార్చుకుంటారు. డాక్టర్ కలాం గారు తన బంధువుల్లో 50 మందిని ఢిల్లీకి ఆహ్వానించి రాష్ట్రపతి భవన్లో ఉంచారు. వారికి నగర దర్శనానికి తీసుకెళ్లేందుకు ఒక బస్సు ఏర్పాటు చేశారు. దాని ఖర్చును ఆయనే భరించారు. ఒక్క ప్రభుత్వ వాహనం కూడా ఉపయోగించలేదు. వారి నివాసం, భోజనం తదితర ఖర్చులన్నీ లెక్క కట్టి మొత్తం 2 లక్షల బిల్లును డాక్టర్ కలాం గారే చెల్లించారు. దేశ చరిత్రలో ఇలా చేసిన నాయకుడు మరొకరు లేరని చెబుతారు. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, డాక్టర్ కలాం గారి అన్నయ్య ఒక వారం రోజుల పాటు ఆయన గదిలోనే ఉన్నారు. తన అన్నయ్య తనతోనే ఉండాలని కలాం గారు కోరుకున్నారు. వెళ్లే సమయంలో ఆ గదికి కూడా అద్దె చెల్లించాలని డాక్టర్ కలాం గారు పట్టుబట్టారు. ఒక దేశ రాష్ట్రపతి తాను ఉండే గదికే అద్దె చెల్లించుకోవాలనుకోవడం ఊహించలేని నిజాయితీకి నిదర్శనం. అయితే రాష్ట్రపతి భవన్ సిబ్బంది మాత్రం ఇంత నిజాయితీ కూడా మాకు భరించలేకపోతున్నామంటూ ఆ డబ్బు తీసుకోవడానికి ఒప్పుకోలేదు. పదవీకాలం ముగిసిన తర్వాత రాష్ట్రపతి భవన్ సిబ్బంది అందరూ డాక్టర్ కలాం గారిని కలిసి గౌరవ వీడ్కోలు తెలిపారు. శ్రీ నాయర్ ఒంటరిగా వెళ్లారు. అప్పుడు కలాం గారు, మీ భార్య ఎందుకు రాలేదు అని అడిగారు. ఆమెకు కాలు విరిగింది, మంచానికే పరిమితమైందని నాయర్ చెప్పారు. మరుసటి రోజు తన ఇంటి వద్ద భారీగా పోలీసులు కనిపించడంతో నాయర్ ఆశ్చర్యపోయారు. అప్పుడు తెలిసిందేంటంటే, రాష్ట్రపతి స్వయంగా వారి ఇంటికి వస్తున్నారు అని. డాక్టర్ కలాం గారి ఇంటికి వచ్చి ఆయన భార్యను పరామర్శించి కొంతసేపు మాట్లాడి వెళ్లారు. శ్రీ నాయర్ చెప్పిన మాట, ప్రపంచంలో ఏ దేశాధినేత అయినా
ఒక సాధారణ సివిల్ సర్వెంట్ ఇంటికి ఇలాంటి కారణంతో రావడం అసాధారణం. ఈ విషయాలు చాలామందికి తెలియకపోవచ్చు, అందుకే పంచుకోవాలని అనిపించింది. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి తమ్ముడు ఒక గొడుగుల మరమ్మతుల దుకాణం నడుపుతారు. కలాం గారి అంత్యక్రియల సమయంలో శ్రీ నాయర్ ఆయన్ను కలిసినప్పుడు గౌరవ సూచకంగా ఆయన పాదాలకు నమస్కరించారు. ఇలాంటి గొప్ప విషయాలు సోషల్ మీడియాలో విస్తృతంగా పంచుకోవాలి. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు విడిచిపెట్టిన ఆస్తుల అంచనా 6 ప్యాంట్లు, వాటిలో 2 డిఆర్డీఓ యూనిఫామ్లు, 4 షర్ట్లు, వాటిలో 2 డిఆర్డీఓ యూనిఫామ్లు, 3 సూట్లు, 1 వెస్ట్రన్, 2 ఇండియన్, 2500 పుస్తకాలు, 1 ఫ్లాట్, దానిని ఆయన దానం చేశారు. 1 పద్మశ్రీ, 1 పద్మభూషణ్, 1 భారత రత్న, 16 డాక్టరేట్లు, 1 వెబ్సైట్, 1 ట్విట్టర్ ఖాతా, 1 ఈమెయిల్ ఐడి. ఆయన వద్ద టీవీ, ఏసీ, కారు, నగలు, షేర్లు, భూములు లేదా బ్యాంకు బ్యాలెన్స్ ఏమీ లేవు. చివరి 8 సంవత్సరాల పెన్షన్ మొత్తాన్ని కూడా తన గ్రామ అభివృద్ధికి విరాళంగా ఇచ్చారు. ఆయన నిజమైన దేశభక్తుడు, నిజమైన భారతీయుడు. భారతదేశం మీకు ఎప్పటికీ రుణపడి ఉంటుంది సార్. ఇటువంటి సందర్భాలు ప్రస్తావనకు వచ్చినప్పుడు జనం పన్నుల రూపంలో కట్టిన ప్రజాధనంతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ పొదుపు మంత్రం జపించే నేతలకు సిగ్గనిపించడం లేదు. జై హింద్, జై భారత్.